దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని. చూడండి, దానియేలు ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతున్నాడు. తాను ఒక యుద్ధ వాతావరణాన్ని గురించినటువంటి దర్శనాన్ని చూశాడు. ఆ మాట విన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అతడు భోంచేయటానికి సంతోషించలేదు. ఉపవాసం ఉండి ఆ దర్శనం ఏంటో తెలుసుకునేంత వరకు అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని తెలుసుకున్నాడు. ఇక్కడ మనకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఇంట్లో అవసరాల కోసం ఉపవాసం ఉంటారు. స్థలాలు కావాలని ఉపవాసం ఉంటారు. ఇల్లు కావాలని ఉపవాసం ఉంటారు. పెళ్ళి కావాలని ఉపవాసం ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి చాలా తాత్కాలికమైన విషయాలు. చూడండి, ఎంతోమంది నశించిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా ఉన్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ వాతావరణం మనకి వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలు మనకు వినిపిస్తున్నాయి. యుద్ధఘోష వినిపిస్తుంది. నశించిపోతున్న ఆత్మల రోదన మనకు వినిపిస్తూ ఉంది. ఈ రోజున మనం నడుమును కట్టుకుంటున్నామా? ప్రభు ఈ ఉదయకాలం మనకు నేర్పిస్తున్న పాఠం, నీవు ఉపవాసంతో కన్నీరు కారవాల్సింది నశించిపోతున్న ఆత్మల కొరకు. చూడండి, ఎస్తేరు తాను ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మర్చిపోయి హాయిగా ఉంది. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉపయోగిస్తాడు మొర్దెకై. ఎస్తేర్, ఈ సమయం కొరకే ఒకవేళ నువ్వు నియమించబడ్డావేమో, నీవు కానీ దీన్ని యూటిలైజ్ చేసుకోకపోతే, ఉపయోగించుకోకపోతే నీవు నశిస్తావేమో, కానీ ఆ ప్రజలకు దేవుడు మరొక మార్గాన్ని తెరుస్తాడు అనుంది. అంటే దేవుడు ఒక యుద్ధ వాతావరణాన్ని కానివ్వండి, ఒక నశించిపోతున్న వారిని కానివ్వండి, కుటుంబ పరిస్థితులను కానివ్వండి, మనకి ఎందుకు చూపిస్తాడంటే మన మీద దేవునికి నమ్మకం, మనం ప్రార్థన చేస్తామని, మనం భారం కలిగి ఉంటామని, దాని విషయంలో మనం పూట పడతామని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కనిపిస్తున్నటువంటి కఠినమైన పరిస్థితులు, నశించిపోతున్న యవ్వన బిడ్డలు, కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి మన కంటికి కనపడ్డప్పుడు మనం నడుము కట్టుకోవాలి. అది మన బాధ్యత. ఎప్పుడైతే అలా కట్టుకుంటామో నిశ్చయంగా దేవుడు ఆ బంధకాలన్నిటి నుంచి వారిని విడిపిస్తాడు. చూడండి, యూదులందరినీ విడిపించగా ప్రజలందరికీ ఏకవేశారట. ఏమని? యూదుల దేవుడే దేవుడు అని ఒక చట్టం వచ్చేసింది. ఈ రోజున అధికారులు, నాయకులు ప్రభుని తెలుసుకోవాలంటే అది మన మీద ఆధారపడి ఉంది. నీవు ఎప్పుడైతే నమ్మకం కలిగి ఆత్మల కొరకు భారం కలుగుతావో, నశిస్తున్న వారి కొరకు కన్నీరు కారుస్తావో, ప్రభుత్వాలను మన నిమిత్తం దేవుడు మార్చగలుగుతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి భారాన్ని మనం తెచ్చుకొని మన బాధ్యతగా మనకిచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చి ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్.